మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ఇప్పటికీ అక్రిడేషన్లు అనేటివి జర్నలిస్టులకు ఇవ్వలేకపోయినారు. మీడియా అకాడమీ చైర్మన్ వచ్చినారు. మీడియా అకాడమీ చైర్మన్ వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలుగా పెంచుకుంటూ వెళ్ళి 3 నెలలు అక్రిడేషన్ ఇప్పటిదాకా కొనసాగించినారు. చివరికి ఒక అక్రిడేషన్ పాలసీ రూపొందించేమని అడిగినందుకు 252 జీవోలకు కొత్త జీవో తెచ్చినారు. దానికి సాకుగా అంతకు ముందున్న 239 జీవో ఎవరో ఒకరు కోర్టులో ఛాలెంజ్ చేసినారని అవన్నీ అప్పుడే తేలిపోయినాయి. అంతకుముందు అన్ని యూనియన్లు కలిసిన అక్రిడేషన్ కమిటీకి కూడా ఈ విషయం తెలుసు. కానీ వాళ్ళ కొత్తగా ఏదో మునిగిపోయినట్టుగా ఇంకొక జీవో తెచ్చి ఆ జీవోలో ఇప్పటి వరకు ఉన్న అక్రిడేషన్ల విధానాన్ని సమూలంగా తగ్గించడం కోసం ఈ జీవో తెచ్చినారు. అది స్పష్టంగా అర్థమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే 10,000 మందితోటి జర్నలిస్ట్ జాతర జరిగింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన ప్రకటించినారు. ఏమనంటే జర్నలిస్టులు అంటే రిపోర్టర్లు, సబ్మిటర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ వస్తారు కనుక వీళ్ళందరికీ కూడా మేము అక్రిడేషన్లు ఇస్తామని ప్రకటించినట్టుగానే ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా అకాడమీ ఏర్పాటు చేసి ఆ మీడియా అకాడమీలో స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఈ పాలసీని ప్రకటించినాడు. దాని తర్వాత రామచంద్రమూర్తి కమిటీ వేసిన తర్వాత అన్ని జర్నలిస్ట్ యూనియన్లు ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్ ఉన్న జర్నలిస్ట్ యూనియన్ అయిన TSUW విరాహతుల లాంటి వాళ్ళు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. చివరికి ఇప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న శ్రీనివాసరెడ్డి కూడా రామచంద్రమూర్తి కమిటీలో ఉన్నాడు. ఆయన రూపొందించిన విధానాల ప్రకారమే అప్పుడున్న మీడియా కమిటీ, అల్లం నారాయణ చైర్మన్గా ఉన్న మీడియా అక్రిడేషన్ కమిటీ దాదాపుగా 23,000 అక్రిడేషన్లు ఇచ్చింది. 3 సార్లు ఈ అక్రిడేషన్ల ప్రక్రియ జరిగింది. నెల రోజుల పాటు ఒక ఎక్సర్సైజ్ జరిగింది. ఇన్ని చేసి అన్ని యూనియన్లను కలుపుకొని అందరు పెద్ద మనుషుల ఒప్పందంతో జరిగిన 23,000 ఎందుకు జరిగిందంటే తెలంగాణది ఒక ప్రత్యేకమైన సందర్భం. దాదాపు 2001లో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అన్ని సంస్థలతోటి, సబ్బండ వర్ణాలతోటి, విద్యార్థులతో, లాయర్లతో, NGOలతో, ఆఫీసర్లతో, రాజకీయ పార్టీలతో ఉద్యమం చేసింది. 13 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్నది. తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జర్నలిస్ట్ తోడ్పడ్డారు. అందుకోసమే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వాలనుకునే, అందరికీ ఇవ్వాలనుకునే దానికి తోడు అంతకుముందు గుర్తింపు లేని సబ్ ఎడిటర్లు, డెస్క్ జర్నలిస్టులకు కూడా ఒక గుర్తింపు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి కూడా అక్రిడేషన్ ఇచ్చినారు. ఇప్పుడున్న 250 జీవోలో జరిగిన అన్యాయం ఎక్కడ అంటే ఒక విభజన చేసినారు. రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు, వీళ్ళకు మీడియా కార్డులు. ఈ విభజన ఎందుకనేది అర్థం కాదు. జర్నలిస్ట్ చట్టం చూడండి మీరు, అట్లాగే మీకు ఇచ్చే ఒక నియామక పత్రాన్ని చూడండి. రిపోర్టర్ ఆబ్లిక్ సబ్ ఎడిటర్ అని ఉంటుంది. అట్లాగే వర్కింగ్ జర్నలిస్ట్ అంటే 2 వస్తారు. రిపోర్టర్ వార్తా సేకరణ చేసి బయట నుంచి వార్తలు చేస్తే దాన్ని తీర్చిదిద్ది పేజీలలో కూర్చి ఒక మంచి లీడ్స్ రాసి దాన్ని ప్రజెంట్ చేసేవాడు సబ్ ఎడిటర్. 2 సమానమే. జర్నలిజంలో ఇద్దరికీ ఆ విలువ ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త మీడియా అకాడమీ చైర్మన్ అంతకుముందే ఈ డెస్క్ జర్నలిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడు మాకు తెలుసు. కేసీఆర్ గారు అప్పుడు మీడియా అకాడమీలో పెట్టిన 60 మందితోటి పెట్టిన ఒక సమావేశంలో ఆయన దాన్ని వ్యతిరేకించినాడు. డెస్క్ జర్నలిస్టులకు ఎందుకు అనేది ఆయన ప్రతిసారి అనేవాడు. వాళ్ళ యూనియన్ కూడా అదే ఒక తరహా. డెస్క్ జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు ఎందుకు బయటికి పోతారని. కానీ మారిన టెండెన్సీస్లో, మారిన జర్నలిజం పద్ధతులలో డెస్క్ జర్నలిస్టులు కూడా బయటికి పోయి రిపోర్టింగ్ చేస్తున్న ఈ పరిస్థితులలో సాధించుకున్న హక్కు అది. ఒకటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందువల్ల, రెండవది డెస్క్ జర్నలిస్టులకు కూడా ఈ పోరాటంలో ఉన్నందువల్ల సాధించుకున్న ఒక హక్కుగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ వచ్చింది. ఈ 23,000 మంది అక్రిడేషన్లను తగ్గించడానికి ప్రయత్నంలో భాగంగానే 252 అనే ఒక జీవో తెచ్చి దానికి నిన్న ఆయన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు. ఇది రాజకీయ ఉద్దేశం.
జర్నలిస్టులుగా మా అక్రిడేషన్లు కోత పెడుతున్నారు, జర్నలిస్టుగా మా అక్రిడేషన్లు రాకుండా చేస్తున్నారని మేము అడిగితే రాజకీయ ముడి మీరు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎస్ మీరు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మాకు ఏం రాజకీయాలు లేవు, మాకు రాజకీయ పార్టీలు లేవు. జర్నలిస్టులు హక్కుల కోసం అడుగుతారు, ఇవ్వల్ల కాదు. తెలంగాణ ఉద్యమంలో బాజాప్తా పాల్గొన్నాం, మావి తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులని ఉద్యమించిన వాళ్ళం మేము. మాకు రాజకీయం ఏదైనా ఉంటే తెలంగాణ రాజకీయం స్పష్టంగా ప్రకటిస్తున్నాం. మీలాగా ఇట్లా ప్రతిదాన్ని రాజకీయాలకు ముడిపెట్టే తత్వం మాది కాదు. మా జీవితంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీలలో మాకు సభ్యత్వం లేదు. మేము ఉల్టా మీరు రాజకీయం అంటున్నారు దీన్ని. మా అక్రిడేషన్లు కొత్త పెట్టకయ్యా, డెస్క్ జర్నలిస్టులను వివక్షతో చూడకయ్యా అని మేము అడిగితే మీరు అట్లా మాట్లాడతారా? ఒక మీడియా అకాడమీ బాధ్యుడు అయి ఉండి అట్లా మాట్లాడడం ఏమిటి? అసలు మీరు రాజకీయం ఏమున్నది దీంట్లో? మేము రాజకీయాల గురించి మాట్లాడినామా? ఎవరినన్నా అన్నమా? ప్రభుత్వము దీన్ని పరిశీలించండి, అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ జర్నలిస్టులుగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం మేము. మా హక్కుగా అది వచ్చింది, మా హక్కుగా డెస్క్ జర్నలిస్టులకు వచ్చింది. ఈ డెస్క్ జర్నలిస్టులకు వచ్చిన దాన్ని అట్లాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వచ్చింది. అట్లాగే కేబుల్ టీవీకి ఇవ్వాలనే దానివల్ల ఒక నిర్ణయం వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో 20 సబ్ ఎడిటర్లు 20 రిపోర్టర్లు అన్నందువల్ల అన్ని జరిగినాయి. ఇది ఒక గుర్తింపు కార్డు, దీంతో దేశాలు ఏమి వేయలేరు. ఇది ఎందుకు తగ్గిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ముందర కూర్చున్న వాళ్ళు ఎవరు పరిచయం ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు మెయిన్ స్ట్రీమ్ అది ఆర్గనైజ్ చేసుకోండి. ముందర కూర్చుండే వాళ్ళు ప్రధాన సమితిలో ఉన్న మీడియాను ఆర్గనైజ్ చేసుకొని కూర్చోబెట్టుకోండి. కానీ డెస్క్ జర్నలిస్టులు కాదు కదా అక్కడ అడ్డం వస్తున్నది, డెస్క్ జర్నలిస్టులు కాదు కదా అక్కడ కూర్చుండేది. మీరు ఇవన్నీ గమనించి ఏవి కొత్త పెట్టాలనేది పోని అప్పుడు జరిగిన తప్పులలో ఉంటే మీరు కూడా బాధ్యులే. ఇవన్నీ తయారు చేయడానికి మీరు కమిటీలో సభ్యులుగా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అట్లాగే వాళ్ళ యూనిట్ సంబంధించిన విరాహ తల్లి అక్రిడేషన్ కమిటీలో ఒక 3-4 సార్లు కొనసాగినాడు. వాళ్ళు కూడా తప్పు చేసినట్టే, మరి అంగీకరించమన్నాడు. ఏం తప్పు జరిగిందో చెప్పమన్నాడు. దానికి సరే దాన్ని మెరుగుపరుస్తారని ఆశిస్తే మొత్తం మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు తగ్గించి, డెస్క్ జర్నలిస్టులకు తగ్గించి, కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ జర్నలిస్టులకు తగ్గించి, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు తగ్గించి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా మీరు చేసిన పని ఏంటి? మా సమస్యలు పరిష్కరించండి అయ్యా. 2 ఏళ్ల నుంచి ఒక్క మాట లేదని అంటే అవును బాగా జాబితా చెప్తున్నావు. ఇవాళ నా నాయకత్వంలో అల్లం నారాయణ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు 42 కోట్లు తెచ్చిన ఘనత నాదే. అది కేసీఆర్ ఇచ్చినారు. 42 కోట్లు ఇప్పుడు ఉన్నది అక్కడ, అది నా ఘనత. అట్లాగే ఒక బిల్డింగ్ కట్టించిన ఘనత కూడా నాది. అక్కడ మీడియా అకాడమీ ఇప్పుడు కట్టి ఉన్న ఘనత కూడా నాది, అది కేసీఆర్ గారు ఇచ్చిన 15 కోట్లు కట్టింది. అట్లాగే కరోనా సమయంలో 7 కోట్ల రూపాయలు జర్నలిస్టులకు పంచింది కూడా నా ఘనత, అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువల్ల అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారాలు చేసి, అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి, వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. మా సాధించుకున్న హక్కును తీసుకోకండి, మీరు కొత్తగా ఇవ్వకండి. మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు. ఇది జర్నలిస్టుల గురించి మాట్లాడమే, మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టంకి సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నది. ఇంకా ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు, అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్ అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు 7వ హామీ ఇచ్చినారు, ఆ 7వ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ అంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు.
ఇది సబబు కాదు. ముఖ్యమంత్రి గారు గమనించండి, ఇది సబబు కాదు. మేము పాలన గురించి కానీ రాజకీయాల గురించి కానీ మీ విషయాల గురించి మేము మాట్లాడలేము. మా జర్నలిస్టు హక్కుల గురించి మాట్లాడుతున్నాం. అది గమనించండి. ఈ అన్యాయాన్ని సరిదిద్దండి. 252 జీవోని సవరించి వెంటనే న్యాయం జరిగేటట్టుగా చూడండి. ఇట్లా అరెస్ట్ చేయడం, గొంతులు అణిచివేసిన గొంతులు ఏవైతే మీకు తెలుసు బాగా. అణిచివేసే గొంతులు అవి బంతిలా తిరగబడతాయి, అది గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడూ కూడా శాంతి పరులమే. తెలంగాణ ఉద్యమాన్ని శాంతిగా నడిపించిన వాళ్ళం. మేము కూడా అలా పాల్గొన్న వాళ్ళం, మేము అనుభవం ఉన్నవాళ్ళం. కానీ మీరు ఇట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. మా గొంతులు అణచివేసే ప్రయత్నం చేయకండి. మా జర్నలిస్ట్ యూనియన్ TUWA యూనియన్ని కేవలం ఖైరతాబాద్లో కలెక్టర్కి ఇస్తే అరెస్ట్ చేయడం అనేది, మా సెక్రటరీ సాగర్ని, మా వైస్ ప్రెసిడెంట్ హజారేని, అట్లాగే రమణ కుమార్ని, విష్ణుని, భాస్కర్ని, వీళ్ళందరినీ, యోగిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది సబబు కాదని చెప్తూ జాగ్రత్తగా దీన్ని పరిశీలించండి. జర్నలిస్టులకు హక్కుగా వచ్చిన అన్నింటినీ కాపాడండి. కొత్తవి కాదు మేము అడుగుతున్నది, ఒక హక్కుగా ఇంతకుముందు వచ్చిన హక్కుగా అడుగుతున్నాము. 33 జిల్లాల్లో జరిగిన రిపోర్ట్లు తెప్పించుకోండి. ఎవరిది జర్నలిస్టు ఉన్నారో, ఎవరు తెలంగాణ కోసం ఉన్నారో, ఎవరు జర్నలిస్టుల ప్రయోజనాల కోసం ఉన్నారో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఈ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నాం, ఈ ఉద్యమం ఆగదు. మా అక్రిడేషన్లు, మా హక్కు భుక్తం మేము తెలంగాణ ఉద్యమంలో సాధించుకున్న హక్కు కాబట్టి దానికోసం ఎంతకైనా పోరాడతామని మరొకసారి చెప్తూ జై TUWA.